ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ క్యాలీఫ్లవర్ ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అందరూ యాజ్ యూజువల్గా క్యాలీఫ్లవర్ని వేడి వాటర్లో ఉంచుతారు కాబట్టి ఆ క్లిప్ నేను తీయలేదు. ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు ఒక 10 నిమిషాల నుంచి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడు కూడా క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తాం కదా, ఒకసారి ఇలా ఫ్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిమిరపప్పు వేసుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ ముక్కలు వేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపుని బాగా కలుపుకున్నాము. ఈ పోపు బాగా కలుపుకున్న తర్వాత ఇవి ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వీటిని లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఇలా లో ఫ్లేమ్లో మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి స్ట్రైన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఉడికించేటప్పుడు జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఇంకొక 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఈ ముక్కలన్నింటినీ కూడా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లో వీటిని బాగా ఒక 5-10 నిమిషాలు మగ్గించుకుందాము. మీకు ఇలా కష్టము అంటే ఇలా స్ట్రైన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవచ్చు. నేను అలా చేయకుండా నేను ఇలా చేస్తాను. ఇలా చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది మగ్గుతూ ఉంటుంది. ఈలోపు దీనికోసం ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టీ స్పూను ధనియాలు, 1 టీ స్పూను నువ్వులు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకుందాము. వేసుకొని ఇప్పుడు ఇది మారిపోకుండా ఉండటం కోసం దీన్ని మరొకసారి బాగా కలుపుకొని కిందికి మీదికి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుందాము. సో ఇది వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసుకున్నాక 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసేసుకుందాము. ఇలా కారం వేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని 7-8 రెబ్బలు వేసుకుందాం. ఈలోపు మరొకసారి దీన్ని కలిపేసుకుందాం. చూడండి, బాగా మగ్గటానికి దగ్గరగా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టి మరికొంచెం సేపు మగ్గించుకుందాము. కొర్ర మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కారం వేసుకున్న తర్వాత చిన్నులపాయ రెబ్బలు ఒక 5-6 వేసుకొని దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా దగ్గరికి తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మూత తీసి ఈ కర్రీని చూపిస్తున్నాను. చూడండి, ఇది ఫ్రై అయిందో లేదో చూసి బాగా ఉడికిపోయింది, ఉప్పు కూడా సరిపోయింది. ఇప్పుడు వీటిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కారపొడిని వేసేసుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి క్యాలీఫ్లవర్ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తున్నారే కానీ చాలామంది లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చిన లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.